ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో అంత సీరియస్ మ్యాటర్ కూడా. ఒక్కసారి మీరున్న ప్రాంతంలో అకస్మాత్తుగా భారీ వెలుగు కనిపించి మాయం అవ్వగానే జనాలు కూడా పిట్టల్లా రాలిపోతూ చనిపోతూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. క్షణాల్లోనే మీ చుట్టూ ఉన్న ప్రపంచం బూడిదిగా మారిపోతే ఎంత భయానకంగా ఉంటుందో కదా. మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళు, స్నేహితులు, బంధువులు, మన సొంత కుటుంబం అందరూ చనిపోతే అది ఎంత నరకయాతనో కదా. కానీ గతంలో ఎన్నో దేశాలు తమ శత్రు దేశాల మీద ఈ న్యూక్లియర్ ఆయుధాలను ఉపయోగించాయి. ఇప్పటికీ కూడా కొన్ని దేశాలు న్యూక్లియర్ బాంబులు తయారు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాయి. నార్త్ కొరియా లాంటి దేశాలు కేవలం న్యూక్లియర్ బాంబులను చేతిలో పెట్టుకుని ఇతర దేశాలను భయపెడుతూ ఉన్నాయి. ఒక్కసారి న్యూక్లియర్ బాంబు బ్లాస్ట్ అయిందంటే దేశంలో ఒక్క బిల్డింగ్ కూడా మిగలదు, ఒక్క ప్రాణం కూడా నిలవదు. అంతకంటే కూడా మరింత భయానకమైన విషయం ఏమిటంటే ఈ బ్లాస్టింగ్ జరిగిన తర్వాత ఎదురయ్యే పరిణామాలు. ఆ ఎఫెక్ట్ ఎన్నో జనరేషన్స్ వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అప్పుడెప్పుడు అమెరికా వాడు జపాన్ మీద న్యూక్లియర్ బాంబు వేశాడు, కానీ పాపం దాని ఎఫెక్ట్ ఇప్పటికీ కూడా జనాలు అనుభవిస్తూనే ఉన్నారు. జపాన్లో భూకంపాలు, సునామీలు, వరదలు వీటన్నిటికీ కారణం అప్పటి న్యూక్లియర్ బాంబు బ్లాస్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. దాంతోపాటు అక్కడ నివసించే ప్రజలకు రేడియేషన్స్, రకరకాల క్యాన్సర్ వంటి రోగాలు కామన్గా వస్తుంటాయి. కానీ ఇటువంటి అత్యంత భయానకమైన న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? మిగిలిన ఆయుధాలను తయారు చేసినంత సులువుగా ఏ దేశమైనా సరే ఇటువంటి న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేయగలదా? అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సిన మరో ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే ఈ టైంలో న్యూక్లియర్ బాంబుకి ఎంత వాల్యూ ఉంది? ఈరోజు ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందాం. అంతకంటే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నిజమైన దేశభక్తులైతే కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఈ వీడియో చివరిదాకా చూడడం కూడా మర్చిపోకండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత భయంకరమైన బాంబు న్యూక్లియర్ బాంబు అని మనందరికీ తెలుసు. కనీసం చనిపోతున్న విషయం కూడా మనకు తెలియనంత వేగంగా చనిపోతాం. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో జపాన్ 2 న్యూక్లియర్ బాంబులను ఎదుర్కొంది. దాదాపు 2.5 లక్షల మంది చనిపోయారు. ప్రస్తుతం మనం అశాంతి ప్రపంచంలో జీవిస్తున్నాం. కొన్ని దేశాల అధినేతలు న్యూక్లియర్ ఆయుధాలను పెంచుతున్నారు, న్యూక్లియర్ వార్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ న్యూక్లియర్ బాంబు తయారు చేయడం ఎంత కష్టమో దానిని తయారు చేయడానికి అంతే స్థాయిలో ఖర్చు కూడా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక న్యూక్లియర్ బాంబు తయారు చేయాలి అంటే రాజకీయంగా, జియోపొలిటికల్గా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా, భారత్ వంటి దేశాలు మాత్రమే న్యూక్లియర్ ఆయుధాల మీద పనిచేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మరొక విషయం ఏమిటంటే ఈ న్యూక్లియర్ ఆయుధాలను ఎంతో సేఫ్టీగా, సెక్యూర్గా దాచిపెడుతూ ఉంటారు. వీటి గురించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికీ తెలియకుండా ప్రభుత్వాలు భారీ బందోబస్తు చేస్తూ ఉంటాయి. ఇంతకీ న్యూక్లియర్ బాంబులను ఎలా తయారు చేశారో, ఎప్పుడు తయారు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్ దేశంలోని హిరోషిమాపై న్యూక్లియర్ దాడి జరిగింది అని మనందరికీ తెలుసు. 1945వ సంవత్సరంలో సరిగ్గా ఆ రోజు అంటే ఆగస్టు 6న అమెరికా జపాన్ మీద న్యూక్లియర్ దాడి చేసింది. తర్వాత 3 రోజులకు అంటే ఆగస్టు 9వ తారీఖున రెండో న్యూక్లియర్ బాంబు నాగసాకి మీద వేశారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ మొదటి న్యూక్లియర్ బాంబు మాత్రం జనావాసాలు లేని ప్రాంతంలో పరీక్ష చేశారు. ఇదే చరిత్రలో మొదటి న్యూక్లియర్ బాంబు టెస్టింగ్. ఇది జూలై 16, 1945వ సంవత్సరంలో జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా మ్యాన్హాటన్ ప్రాజెక్టు ద్వారా ఫస్ట్ టైం న్యూక్లియర్ బాంబుని టెస్ట్ చేసింది. ఆ తర్వాత మరికొన్ని దేశాలు కూడా ఈ టెక్నిక్ని వాడడం మొదలుపెట్టాయి. అప్పటికి ఇప్పటికీ న్యూక్లియర్ ఆయుధాల తయారీలో ఎంతో డెవలప్మెంట్ కనిపిస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం కొన్ని దేశాలు మాత్రమే ఈ న్యూక్లియర్ ఆయుధాలను డెవలప్ చేస్తూ ఉన్నాయి. న్యూక్లియర్ బాంబ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. వీటిని తయారు చేయడానికి మనకి ముఖ్యంగా యురేనియం ధాతువు కావాల్సి ఉంటుంది. న్యూక్లియర్ బాంబ్స్లో 2 రకాలు. ఒకటి యురేనియంతో తయారు చేసేవి, ఇంకొకటి ప్లూటోనియంతో తయారు చేయబడేవి. కొన్నిసార్లు యురేనియం 235ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. యురేనియంని మాత్రమే న్యూక్లియర్ బాంబులలో ఉపయోగించడానికి కారణం అది న్యూక్లియర్ ఫ్యూజన్ని డెవలప్ చేస్తుంది. అంటే ఈ యురేనియంలో చైన్ రియాక్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ చైన్ రియాక్షన్స్ వల్ల విస్ఫోటనాలు కలుగుతాయి. కానీ సహజ సిద్ధంగా యురేనియం 235 ధాతువుని సంపాదించుకోవడం చాలా కష్టం. సహజ సిద్ధంగా అంటే న్యాచురల్గా మనకి దొరికే యురేనియం నుండి యురేనియం 235ని సపరేట్ చేయడానికి గ్యాస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని ఉపయోగిస్తారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్. ప్లూటోనియం 239 కూడా ఒక న్యూక్లియర్ ధాతువు. దీనిని న్యూక్లియర్ రియాక్టర్లో యురేనియం 238తో ఉపయోగించి
న్యూట్రాన్స్ని విస్ఫోటనం చేసి న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు. ప్లూటోనియంతో తయారు చేయబడిన బాంబులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంతేకాకుండా ఈ బాంబులను ఉపయోగించినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలలో పెద్దగా ఎఫెక్ట్ పడుతుంది. న్యూక్లియర్ బాంబులను తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు రీసెర్చ్ మీద పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా న్యూక్లియర్ బాంబులను తయారు చేయడానికి కావలసిన ధాతువులను కూడా సేకరించడం చాలా కష్టమైన పని. వాటితో పాటు ల్యాబొరేటరీలను బిల్డ్ చేయడం, తయారు చేసిన న్యూక్లియర్ బాంబులను సురక్షితంగా ఉంచడం, వాటిని మెయింటైన్ చేయడం, ఇవన్నీ తడిసి మోపిడవుతాయి. ఒక న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి ఎన్నో సంవత్సరాల సమయం పట్టేస్తుంది. ఇక ఎంతో నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్ ఇంజనీర్లను, సైంటిస్టులను మెయింటైన్ చేస్తూ ఈ న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేయడానికి బోలెడంత శాలరీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సక్సెస్ఫుల్గా ఒక న్యూక్లియర్ బాంబును తయారు చేయడానికి ఎన్నో పరీక్షలు కూడా చేయాలి. లైక్ అండర్ గ్రౌండ్ టెస్టింగ్, కంప్యూటర్ సిమ్యులేషన్, ల్యాబొరేటరీ టెస్టింగ్ వంటివి ఎన్నో చేయాలి. వీటన్నిటికీ కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇకపోతే అమెరికా వంటి దేశాలు న్యూక్లియర్ బాంబులను, న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేసే దేశాల మీద శాంక్షన్స్ విధిస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని దేశాలకు, ముఖ్యంగా శాటిలైట్స్కి చిక్కకుండా మనం ఈ న్యూక్లియర్ బాంబులను మనం ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. అంటే మనం మెయింటైన్ చేసే ల్యాబొరేటరీలను చాలా సీక్రెట్గా ఉంచాలి. దాంతోపాటుగా అమెరికాకి చెందిన కొన్ని ఏజెన్సీలకు మన న్యూక్లియర్ ఆయుధాల మీద పనిచేసే ఇంజనీర్లన్నా సరే చాలా కడుపు మంట. ఇప్పటి వరకు ఎంతోమంది ఇంజనీర్లు అర్ధాంతరంగా మిస్టీరియస్గా చచ్చిపోతూ వచ్చారు. కాబట్టి ఆ శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి అండర్ గ్రౌండ్ ల్యాబొరేటరీలను, అండర్ గ్రౌండ్ ఎక్స్పెరిమెంట్ ఫెసిలిటీస్లను కూడా నిర్మించాలి. ఇక తయారు చేసిన ఆయుధాలను సురక్షితంగా ఉంచడానికి కూడా ఎంతోమంది ఆర్మీ అవసరం అవుతుంది. ఇకపోతే ఈ న్యూక్లియర్ బాంబులను తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చెప్పుకుందాం. అమెరికా మొదటిసారి మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ ద్వారా న్యూక్లియర్ బాంబు తయారు చేసినప్పుడు $2 బిలియన్ ఖర్చు చేసింది. దానిని ఇప్పటి కాలంలో మనం చెప్పుకుంటే 3 లక్షల కోట్ల రూపాయలతో సమానం. మన భారతదేశం మొట్టమొదటిసారి స్మైలింగ్ బుద్ధ అనే న్యూక్లియర్ టెస్టింగ్ చేసింది. దానికోసం మనం 50 కోట్లు ఖర్చు చేశాము. ఇప్పటి కాలంలో ఒక 5,000 కోట్లతో మనం ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేయొచ్చు. కానీ మోడర్న్ హైడ్రోజన్ బాంబు తయారు చేయాలి అంటే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా దగ్గర మాత్రమే న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. ప్రపంచంలో మొదటిసారిగా మానవులు మనుషులపై ఇంత ఘోరమైన ఆయుధాన్ని ఉపయోగించారు. 31,000 అడుగుల ఎత్తు నుండి సరిగ్గా ఉదయం 8:15 లిటిల్ బాయ్ అనే న్యూక్లియర్ బాంబును హిరోషిమాపై పడేశారు. 45 సెకండ్ల తర్వాత లిటిల్ బాయ్ 19,000 అడుగుల ఎత్తులో భయంకరమైన పేలుడు సంభవించింది. కొద్ది క్షణాలలో భూమి ఉష్ణోగ్రత 7,000 డిగ్రీలకు చేరుకుంది. సాధారణంగా మన టెంపరేచర్ 50 డిగ్రీల వరకు చేరితేనే మనం తట్టుకోలేము. అలాంటిది 7,000 డిగ్రీలు అంటే మీరే ఆలోచించండి. ఇది జరిగిన వెంటనే 3.43 లక్షల మందిలో 40,000 మంది ఆవిరైపోతూ బూడిద కుప్పలుగా మారారు. ఇటువంటి భయంకరమైన న్యూక్లియర్ ఆయుధాలు ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా 2021 జనవరి నాటికి 13,080 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ది స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంచనా వేసింది. ఇటువంటి ప్రమాదకరమైన న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేయడం కరెక్టే అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.